నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. ఈరోజు నేను మాట్లాడే అంశం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మహిళలందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉండేది. అంటే మాకు ఎగ్ రిలీజ్ అయ్యేది ఎప్పుడు, ఎలా తెలుస్తుంది అనేది. ఓవులేషన్ కిట్ గురించి చేశాను, అది వాడమని చెప్పాను. కానీ చాలామంది అది ఎప్పుడు వాడాలి అనేది కూడా డౌట్గా ఉంది. ఈ డౌట్లన్నింటికీ కూడా క్లియర్గా నేను సమాధానం ఇస్తాను. ఇంకొక డౌటు, మాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి, అప్పుడు మేము ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయ్యే డేటును మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ విషయాలన్నీ క్లియర్గా, సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. ముఖ్యంగా ఓవులేషన్ టైం ఎప్పుడు వస్తుంది, ప్రత్యేకంగా పీరియడ్స్ ఎక్కువ రోజులకి రావడం, లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు, అంటే ఒకసారి 30 రోజులకు వస్తుంది, ఒకరోజు 35 రోజులకు వస్తుంది, కొంతమందికి 28 రోజులకే వస్తూ ఉంటాయి, కొంతమందికి 35 రోజులకు వస్తుంటాయి. ఇలా వచ్చే వాళ్ళలో మేము ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే దానికి ఇది సింపుల్. ముందుగా నేను ఎవరికైతే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయో వాళ్ళ కోసం నేను చెప్తున్నా. పీరియడ్ తర్వాత 14 రోజులకి ముందు జరుగుతుంది. ఉదాహరణకి మీ సైకిల్ 28 రోజులకు ఒకసారి మీకు పీరియడ్ రెగ్యులర్గా వస్తూ ఉంది అనుకోండి. అప్పుడు మీకు 14వ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. సపోజ్ మీకు 35 రోజులకు ఒకసారి పీరియడ్ వస్తూ ఉంది, అప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అయ్యే రోజు 21వ రోజు గుర్తుపెట్టుకోండి. అట్లాగే మీకు 40 రోజులకు ఒకసారి కరెక్ట్గా వస్తుంది, కానీ 40 రోజులకు వస్తూ ఉంటుంది. అంటే దానికి మీకు ఎగ్ రిలీజ్ అయ్యే రోజు 26వ రోజు. 45 రోజులకు ఒకసారి వస్తూ ఉంది, కరెక్ట్గా 45 రోజులకి మీకు ఎగ్ రిలీజ్ అయ్యే రోజు 31వ రోజు. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు అది 28 రోజులకు రాని, 30 రోజులకు కానీ, 35 రోజులకు రాని, 40 రోజులకు కానీ కరెక్ట్గా అదే 40 రోజులకే వస్తూ ఉంటుంది. దీంట్లో మీకు ఏం కన్ఫ్యూజన్ లేదు. 14 రోజులకి ముందు క్యాలిక్యులేట్ చేసేసుకుంటే మీకు అది ఎగ్ రిలీజ్ అయ్యే రోజు. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎలా అంటే, మీకు పీరియడ్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి. ఒక నెలలో 35 రోజులు, 32 రోజులకు వస్తాయి, ఇంకొక నెలలో 45 రోజులకు వస్తాయి, ఇంకొక నెలలో అటు ఇటు ఇలా వస్తూ ఉంటాయి. అప్పుడు మేము ఎగ్ రిలీజ్ అయ్యే రోజున ఎలా మేము క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఒక డౌట్. చాలామందికి ఇదే డౌట్. దీనికి సపోజ్ మీకు ఒక నెలలో 32 రోజులు వచ్చింది, రెండో నెలలో ఇంకొక నెలలో 45 రోజులు వచ్చింది అనుకోండి. అప్పుడు మీ క్యాలిక్యులేషన్లు ఎలా ఉండాలి అంటే 45 32 మైనస్ 14 అంటే ఏంది, 18వ రోజు. అట్లాగే ఇంకొక సైకిల్ 45 కదా, 45 మైనస్ 14 అంటే ఎన్నో రోజు, 31వ రోజు. కాబట్టి మీకు 16వ రోజు నుంచి 32 రోజుల వరకు ఎప్పుడైనా రావచ్చు. అందుకని మీరు ఓవులేషన్ కిట్ వాడితే అది 16వ రోజు నుంచి 31 రోజుల వరకు వాడాలి. మధ్యలో ఎప్పుడు పాజిటివ్ వస్తే అదే మీ ఫర్టిలైజ్ అయ్యే డేటు, అంటే మీకు పిల్లలు పుట్టేకి అవకాశం ఉన్న డేట్ అది అని. అట్లాగనే ఓవులేషన్ టైం మీకు తెలిసింది అంటే, ఈ రకంగా చేసుకున్నాక మీకు ఓవులేషన్ టైం తెలిసింది. ఎప్పుడు భార్యాభర్త ఉండాలి, ఎప్పుడు భార్యాభర్త ఉండాలి అంటే, ఓవులేషన్కి 2 రోజుల ముందు, 1 రోజు తర్వాత, అంటే 3 రోజులు భార్యాభర్త కలిస్తే మీకు పిల్లలు పుట్టే ఛాన్స్ 99% ఉంటుంది. అట్లాగే ఓవులేషన్ కిట్ ఎలా వాడాలి? ఓవులేషన్ కిట్టు 40 రోజుల సైకిల్ అయితే మీరు 23వ రోజు నుంచి కిట్ వాడడం మొదలుపెట్టాలి. 45 రోజుల సైకిల్ అనుకోండి, మీకు 28వ రోజు నుంచి మీరు కిట్ వాడడం ప్రారంభించాలి. అయితే ఎలా? ప్రతిరోజు మధ్యాహ్నము 10 గంటల నుంచి మీరు రాత్రి 8 గంటల మధ్యలో టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ ముందు 2 గంటల ముందు మీరు ఎక్కువ నీళ్లు తాగకూడదు. కిట్లో 2 లైన్లు వస్తాయి. టెస్ట్ కలర్ లైను అంటే ఒక లైన్ తిక్కుగా ఉంటుంది కదా, ఆ లైన్కి మ్యాచ్ అయ్యే లైన్ ఎప్పుడు వస్తుందో తిక్కుగా, ఆ రోజే మీకు ఎల్హెచ్ సర్జ్ వచ్చింది. అంటే మీకు 24 గంటల నుంచి 36 గంటల లోపల ఓవులేషన్ జరుగుతుంది. అంటే అది ఏ రోజైతే తిక్కుది వస్తుందో మీకు 24 గంటల నుంచి 36 గంటల లోపల, అంటే 1-1.5 రోజుల లోపల మీకు ఎగ్గు రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఈ రకంగా మీరు ఓవులేషన్ కిట్ను గనక వాడితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ పీరియడ్ రెగ్యులర్ కానీ ఇర్రెగ్యులర్ కానీ. ఇక ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మీరు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఆరోగ్యకరమైన ఉపయోగకరమైన విషయాల కోసం డాక్టర్ రమాదేవి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.